వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీలో మ్రోగిన సమ్మె సైరన్తో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కర్నూలు న్యూ బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూల్ మిస్ట్ ఫ్యాన్. చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరిలో ఒకరి అరెస్ట్, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం. డిమాండ్లపై జేఏసీ కఠిన హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ ప్రతినిధులతో ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గోదావరికని డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగ భద్రత, 2 పీఆర్ఫీలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు ఆటలు ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, మహిళా ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో కూడా బస్ స్టాండ్ కదా हमारे मांगे नहीं दिए तो हमारे मांगे नहीं दिए तो नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा बस का भैया नहीं चलेगा बस का भैया नहीं चलेगा और बिगड़ाई क्या था और बिगड़ाई क्या था మేము వేరే ఏది అడగట్లేము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, 2 పీఆర్సీలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వానికి ఇలా పేరు వచ్చే దిశగా ఇవాళ మహాలక్ష్మి స్కీము మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ పెడితే మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సక్సెస్ చేసి ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులను కూసబెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి, మా రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మా డిమాండ్స్ ప్రభుత్వం విలీనం చేయాలి. 2 పీఆర్సీలు 21, 25, 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు పెరగలేదు. జీతాలు పెంచేసి మా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈరోజు అంతకుముందు తెలంగాణ విభజన అయినప్పుడు 58,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు ఎక్కడ కూడా.
గవర్నమెంట్ ప్రభుత్వం. అదే ఆర్టిస్ట్ మేనేజింగ్ కూడా ఒక నియామకాలు చేపట్టలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ వద్దు, అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయీ తీసుకొని అందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హైర్ బస్సులు, ప్రైవేట్ హైర్ బస్సులు వస్తున్నాయి, వారిని కూడా జాతీయం చేసేసుకొని హైర్ బస్ ఓనర్లను కానీ అవి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంకా ఏంటిదంటే గత ప్రభుత్వము కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకున్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే 3 కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకున్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే 3 పిఆర్సీ కూడా మాకు ఖచ్చితంగా కావాలి. మాకు చెల్లించాల్సిన బకాయిలు అనేటిది మాకు చెల్లించాలి. మేమందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళమే, అసలు వెనుక నుండి మాకంటూ ఏది లేకుండానే మా స్వచ్ఛందంగా మేమే సమ్మెలోకి దిగినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా గోదావరికని మంతని 2 డిపోలలో ఈ ఏరియాలో మంతని డివిజన్, గోదావరికని డివిజన్ లోపల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, అదేవిధంగా యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు, పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భీమారం ఘటనను కులాల గొడవగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం. ఇది కుల ఘర్షణ కాదు, దాడి ఘటన. నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విషయాన్ని మళ్లించడం సిగ్గుచేటు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ని పరామర్శించకుండా రాజకీయాలు చేయడం సరైంది కాదు. దాడిని ఖండించి నిందితులను వెంటనే అరెస్టు చేసి హత్యాయత్నం కేసును నమోదు చేయాలని డిమాండ్. హత్య రాజకీయాలను ప్రజలు సహించరు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్నటి రోజున భీమారం మండల కేంద్రంలో మా ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎంపీ గారి పైన, బాలకృష్ణ గారి పైన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అమ్ముడు పోయే నాయకులు అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గిట్ట ప్రెస్ మీట్ పెడితే మనకు బాధ అని చెప్పవు. ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు ఎవరయ్యా అంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయి అక్కడ కొమ్ము కాసే నాయకులు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే పార్టీలు మారే క్రమంలో అధికార పార్టీకి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు, మంత్రికి దగ్గర కావాలంటే ఇటువంటి చిల్లర వ్యవహారం చేయాలి. కాబట్టి ఈ చిల్లరగాళ్ళు ఆ చిల్లర వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, బాల్క సుమన్ ఎలాంటి వివేక్ వెంకటస్వామి గారి అనుచరులు నిన్న వారి సూచన మేరకు ఎక్కడ కనిపిస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేయడం, వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదన్నా తప్పిదం చేస్తే అందులో కేసులో ఎక్కించడం, ఇదే తతంగం జరుగుతూ ఉంది. నిన్న గోపాల్ అనే వ్యక్తి చెన్నూరులో బాల్క సుమన్ గారి జైనింగ్ ప్రోగ్రాంలో అతను అక్కడ వ్యవహరించిన మా పార్టీ కార్యకర్త కాబట్టి ఆ కార్యకర్తల సూచన మేరకు అతను అక్కడ చెన్నూరులో ఉండలేదు. అతని కాపు కాసి నిన్న 7 గంటల సమయం లోపల అతను భీమారం చేసుకోవడం జరిగింది. ఈ రీత్యా కాపు కాసి మరి వారి ఇంటికి వెళ్ళి మరి ఆ యొక్క వ్యక్తిని తీసుకువెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర
కొట్టుకుంటా మరి ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిన విజయలక్ష్మి చందు సర్పంచ్ గారు నైతిక బాధ్యత మీరే వహించాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకు ఈ హత్య రాజకీయాలు ఇదేమన్నా రాయలసీమనా? నువ్వేమన్నా సీఎం అవుతావా, మంత్రి అవుతావా? గోపాల్ని హత్య చేస్తే మంత్రికి అవుతావా? ఎందుకండి? ఈ ఒక్క సంవత్సరమే ఇంకొక 4 సంవత్సరాలే ఉంటాయి. మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా అభివృద్ధి చేయండి. మంచిగా బాగా పైసలు పెట్టినా నేను అక్రమంగా ఎంతైనా సంపాదించుకోవచ్చు. మీరు ఎందుకు అక్రమాలు చేస్తున్నారు? మీరు 23 లక్షల రూపాయలు భీమారము నుండి అక్రమంగా తీసుకున్నా అతను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంట్ చేసి దాడి చేసి చంపేస్తావా? ఎన్ని గుండెలు నీకు? భారత రాష్ట్ర సమితి కార్యకర్తపై చేయి వేయడం ఎన్ని గుండెలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక భారత రాష్ట్ర సమితి కార్యకర్త మీద దాడి చేయడం, మరి ఈ యొక్క 10 నుంచి 20 వేల మంది కార్యకర్తలు ఉంటారు, వారు దంచుకుంటే ఈ యొక్క చందు విజయలక్ష్మి గారు తట్టుకుంటారని మేము డిమాండ్ చేస్తాం. మీకు ఎన్ని గుండెలు కావాలి, ఎంత ధైర్యం కావాలి? ఈరోజు బాల్కా సుమన్ గారి పిలుపు మేరకు మూలరాయి రెడ్డి గారు ఇక్కడ వారి సారథ్యం లోపల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మీరు ఈ యొక్క ఘనకార్యానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. వీరిపై అత్యాహత్య కేసు నమోదు చేయాలని మేము ఈ యొక్క పోలీసులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో చుట్టూ కేసులు పెట్టి మేము తప్పించుకుంటామని అంటే ఎస్ఐ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకండి? అతను లిఫ్ట్ చేసుకుపోయింది కరెక్టే, పోలీసు ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆ నుంచి అతను తప్పించుకొని ఆవిడ చౌరస్తా కాడికి వచ్చిండు. అతని మీద అత్యాహత్య కేసు నమోదు చేయాలా? చేయాలి. కానీ మీరు తక్షణ తూతు మంత్రంగా మేము కేసులు చేస్తామని అంటే ఎస్ఐ గారు మీరు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు, మీ మీద మానవ హక్కుల సంఘానికి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, తస్మాత్ జాగ్రత్త అని మేము డిమాండ్ చేస్తాం. మేము ఇక్కడ బాల్కా సుమన్ కార్యకర్త అంటే ఎవరు భయపడేటోడు కాదు, సచ్చిన మంచిదే కానీ ఎవరు అయ్యో భయపడం. మేము నీతి న్యాయంగా కొట్లాడతాం, పేగులు మెడకేసుకొని అటుకులు బుక్కుంటా మేము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. పార్టీ కార్యకర్తలం. బాల్కా సుమన్ గారు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈ యొక్క భీమారంలో ఎన్నడూ ఇట్లా హత్య రాజకీయాలు జరగలేదు. ఏం చేస్తారండి? ప్రశ్నిస్తే చంపేస్తారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరుక్షణమే మీరు క్షమాపణ చెప్పేలోపు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. విద్యార్థులకు చదువులతో పాటు సంస్కృతి సంస్కారం నేర్పించాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. కర్నూలులోని సర్వేపల్లి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే మరియు పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం పోటీతత్వం ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు గెలుపుతో పాటు ఓటమిని తట్టుకునే ధైర్యం అలవర్చాలన్నారు. భారతదేశం గొప్పతనాన్ని తెలియజేస్తూ దేశం కోసం ఏదైనా చేయాలన్న కోరిక చిన్నతనం నుంచే అలవర్చాలని ఉపాధ్యాయులను కోరారు. తాను ఎంత బిజీగా ఉన్నా తన కూతురు పేరెంట్స్ మీట్ని వెళ్తానని ఎంపీ అన్నారు. Burlington English is London-based company, UK-based company, and it prepares curriculum for IELTS. Those who are going for ఈరోజు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క MBBS ఒకటే కాదు, MBA ఇంజనీరింగ్ ఒకటే కాదు, మనకు విలువలతో కూడిన విద్య చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అనేది మనం అందరం కూడా అర్థం చేస్తాం. ఈరోజు పేరెంట్స్ మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చేవాళ్ళు. ప్రతి టీచర్ని రాగానే ఎన్ని మార్కులు వచ్చాయి మా అమ్మాయికి అని అడగరు. ఎలా ఉంటుంది ఆమె ప్రవర్తన, ఎలా ఉంటుంది, ఇషి రెస్పెక్టింగ్ యూ, ఇషి రెస్పెక్ట్ ఇన్ ద స్కూల్ అని అడిగేవాళ్ళు. నాకు అక్కడ అర్థమయ్యేది కాదు. అమ్మ ఎందుకు నా స్కూల్ మార్క్స్ ముఖ్యం కాదా నీకు? నేను అంత కష్టపడి మార్క్స్ చదువుతూ ఉంటే మార్క్స్ వస్తూ ఉంటే నువ్వు మార్క్స్ గురించి అడగవు, ఎందుకు కేవలం దీని గురించి అడుగుతావు అని అడిగేవాళ్ళు. నా వాల్యూస్, క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎంపీ అనే పదవి కన్నా ఆ పదవికి నా వల్ల ఎంత గౌరవం వస్తుంది అనేది చాలా ముఖ్యం. అది నాట్ జస్ట్ ఎంపీ, ప్రతి ఒక్కరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి.
మన పిల్లలు మనం ఎంతో బిజీ అయిపోయాం. నా కూతురు కూడా నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ ఐఎమ్ టూ బిజీ అని అనిపిస్తుంది, కానీ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మన పిల్లలతో గడపాలి. వాళ్ళ ముఖ్యమైన గ్రాడ్యుయేషన్ డే ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ మనం ఖచ్చితంగా పాల్గొనాలి. నేను ఎంత బిజీ ఉన్న పేరెంట్ టీచర్ మీటింగ్కి, నా కూతురు పేరెంట్ టీచర్ మీటింగ్కి ఖచ్చితంగా వెళ్తాను. అలా మనము వీ ప్లే మేజర్ రోల్ యాజ్ పేరెంట్స్. స్కూల్కి రాగానే టీచర్స్ ఎంత ముఖ్యమో పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం. పిల్లలకు ప్రతిరోజు మారల్ వాల్యూస్ లేదంటే మన దేశం పట్ల ప్రేమ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేశం అంటే గొప్పది, దేశం కోసమే మనం ఈరోజు ఉన్నాము, దేశం కోసం మనం ఏమైనా చెయ్యాల్సిందే. ఈ పుట్టినందుకు వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ కంట్రీ అనేది మనం నేర్పించాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మన కరికులమ్స్ కేంబ్రిడ్జ్, ఫిన్లాండ్, ఇవన్నీ కరికులమ్స్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. కర్నూలులో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్లో కరికులమ్స్ వస్తున్నాయి, కానీ ఇలాంటి కరికులమ్స్ వచ్చినప్పుడు కూడా మనం మన రూట్స్ మర్చిపోకూడదు. మన దేశం అంటే ఏంటి అనేది, మన మారల్ వాల్యూస్ నేర్పించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు కరికులమ్స్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఒక 1 hour క్లాస్ మేబీ ఇన్ అ వీక్ దీని గురించి, మన మారల్ వాల్యూస్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ కాంపిటీషన్, ఐ అగ్రీ, కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. ప్రతి దగ్గర ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ మన ఇండియన్స్, మన భారతదేశం నుంచి ఉంటారు. ఏ రంగంలో చూసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఇండియన్స్ ఇస్తున్నారు. సో అదే మనం వీ హ్యావ్ టు కీప్ ఇట్ అప్. అంటే మన పిల్లలు కూడా అదే కాంపిటీషన్కి మనం వీ హ్యావ్ టు బీ రెడీ. అండ్ మన పేరెంట్స్, మనం అందరం కూడా చేయాల్సింది ఒకటే, వాళ్ళలో ధైర్యం. మార్కులు ఒకటే కాదు, ఈవెన్ ఫెయిల్యూర్ కూడా యాక్సెప్ట్ చేయాలి ధైర్యంగా అనే ఒక ధైర్యం మన పిల్లలకు ఇవ్వాలి. అవునా కాదా? ఎందుకంటే కాంపిటీషన్ పెరగడంతో డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అవుతాయి పిల్లలలో. చిన్న పిల్లలలో కూడా డిసప్పాయింట్మెంట్స్ చూస్తున్నాం. సో అది కాదు, మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఎస్, ఇట్ ఈస్ అ గేట్వే టు సక్సెస్ అని ముందుకు వెళ్ళాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ చైల్డ్ ఫర్ ఈవెన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ అని నేను చెప్పగలుగుతాను. యాజ్ అ పేరెంట్ చెప్పగలుగుతాను, దాన్ యాజ్ అన్ ఎంపీ ఆర్ ఎ డాక్టర్, యాజ్ అ మదర్ చెప్పగలుగుతాను. దీక్షిక, ఘనసింధు, హరిణి, జాన్విక, మహిరా, నర్సంపేట పట్టణంలోని స్వయం కృషి సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దరిద్రీ దినోత్సవం సందర్భంగా జెమ్డమ్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ మన శక్తి మన భూమి నినాదంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, భూతాపం నివారణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భూమి పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరగాని సుదర్శన్ గౌడ్, బెజ్జంకి ప్రభాకర్, బోయిని వెంకటస్వామి పాల్గొని విద్యార్థులతో భూమి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భూమిని నా మాతృభూమిగా భావిస్తాను. నేను నా మాతృభూమిని, దాని సంపదలను, పర్యావరణాన్ని సంరక్షించడానికి కట్టుబడి ఉంటాను. నేను పర్యావరణానికి హాని కలిగించే పనులను చేయను మరియు ఇతరులను కూడా అలా చేయకుండా చూస్తాను. నీరు, వాయువు మరియు భూమిని కలుషితం కానివ్వను. నేను చెట్లు నాటి పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తాను. నేను పర్యావరణ కష్టాలను గౌరవిస్తాను. ప్లాస్టిక్ రహిత నగరంగా గ్రామంగా మారడానికి నా వంతు కృషి చేస్తాను. భూమిలో కలిసిపోయే
అవసరమైన చర్యలు తీసుకుంటాను. నేను రాబోయే తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించడానికి కట్టుబడి ఉంటాను. అమ్మా నేల తల్లి మా తప్పుల్ని క్షమించు. మీ బిడ్డలుగా మమ్మల్ని మన్నించు. జై మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లు డిపో ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లతో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతపై ప్రశ్నించిన ఓ ప్రైవేట్ డ్రైవర్పై ఏసీపీ ప్రకాష్ దాడి చేసి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనతో డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేమందరం ప్రైవేట్ డ్రైవర్లందరూ అక్కడ ఆగినాం. అక్కడ ఉన్న తర్వాత డిఎం సార్ ఏమన్నాడంటే రిపోర్ట్ చేసిన అందరు లోపల రండి, మీరు సర్వీస్ చేయాలన్నారు. సరే సార్ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఏమనంటే సిఐ మేడం గారు డిఎం గారు ఏమన్నారంటే ఒక్కొక్క ట్రిప్ అయితే మీరు ఆపరేట్ చేయండి బాబు, మీరు రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేయకుంటే మేము ఏమన్నా రిపోర్ట్ చేయాలంటే బండి నడిపియాలన్నారు. నడిపేయాలని మాకు డేసారి ఇచ్చి మమ్మల్ని సపరేట్ పొమ్మన్నారు. కండక్టర్ కూడా మమ్మల్ని పొమ్మన్నారు. పొమ్మంటే మేము అన్నాం కదంటే కండక్టర్ సీట్లకు ఒక్కొక్కటి కండక్టర్ మాట్లాడినప్పుడే ఒక్కొక్కరు కింద పడిపోతారు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కండక్టర్ మీద ఆమె పడుతుంది. ఇప్పుడు కండక్టర్ ఎక్కడ మమ్మల్ని ఒక్కలే ఇవ్వమంటారు. రేపు ఏమన్నా నైట్ కింద పడుతుంది కావచ్చు. అది ఎప్పుడు ఎవరిది బాధ్యత? రన్నింగ్ లో పోతుంటే ఎవరిది బాధ్యత? మా మీద పడుతుంది కదా సార్. మేము కొద్దిగా ఆలోచించుకుంటా ఉన్నాం. మీకు ఏం కాదు, మీరు పొంగ మీ బస్ స్టాండ్ రోడ్డు మీద ఎవరు అన్నారు. రోడ్డు మీద ఎవరు అంటే ఎవరన్నా మధ్యలో కలిసి వెళ్ళి చెప్తారు. ఏమన్నా ప్యాసింజర్స్ ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు ఎవరు బాధ్యత సార్? ఎవరైనా బండతో కొట్టాడుకో ఎందుకు తిరుగుతారని అప్పుడు ఆ పెనాల్టీ మావే చేస్తారు మా ఓనర్ గారు. మేము ఓనర్ కూడా ఒక మాట చెప్తాము. మరి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్, ఎవరైనా ఇట్లా పొమ్మంటారు పోతాం. పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోతాం కాకపోతే రోడ్డు మీద ఏమైనా జరిగితే మాత్రం మాకు సంబంధం లేదు సార్ అని చెప్తామని మేము బయటకు వచ్చాం. ఏం కాదు చెప్పి బయటకు వస్తుంటే ఆ పోలీస్ సార్ ఏమంటుండు, అరే వీళ్ళు అటెందుకు పోతుండ్రా, ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఇటు మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాను సార్ నేను. సార్ ఏమన్నాడు, మీకేమన్నా అయితే మేము పోలీసు వాళ్ళు మేము ఉన్నాం కదా అంటే, సార్ మీరు ఇక్కడ బస్ స్టాండ్ అంటే మీరు ఉండరు, ఓంగ రన్నింగ్ లో ఏమన్నా ఎవరన్నా కొద్దిగా డ్రింక్ చేసో లేకపోతే ఎట్లా లొల్లి పెట్టుకుంటారు. మామూలు ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటాం డ్రైవర్ తోటి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా లొల్లి పెట్టుకుని మా మీద కొడితే మా బాధ్యత ఏంటి సార్? మేము ఎవరు చెప్పుకోవాలి? ఓనర్ కూడా ఒక మాట చెప్తామని మేము బయటకు వచ్చాం. ఎవరు నిన్ను ఎవరు కొడతారా? మేము ఉన్నాగా నిన్ను ఎవరు కొడతారా? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే అరే ఇట్లా అని పెట్టుకురా అన్నాడు. అది కాదు సార్, మా బాధ్యత మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవాలి కదా. ఒక మాట చెప్పుకోతాం సార్ అని మేము అన్నాం. నాకు అరే ఇటు ఎక్స్ట్రా మాట్లాడితే ఇటు తీసుకురా, ఈయన పట్టుకురా లోపల అయినరా అని, అరే వాడుకోవరే నువ్వేం మాట్లాడుతున్నావు ఇట్రా, అరే అవులే ఇట్రా అని పిలిచి నన్ను ఈడ ఉన్న నచ్చి గుద్దింది సార్. నన్ను ఏసీపీ సార్ ఈడ గుద్ది నన్ను. ఈడ గుద్దినాకే మా వాళ్ళు వచ్చి సార్ ఈ ఉన్నది మాట్లాడుతూ పెట్టుకోవద్దామని చెప్పి బయట తీసుకొని నన్ను బయట తీసుకొని పోయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే సార్ ఏమంటారు, నేను గుద్దలేదు, నేను మాట్లాడుకోమని చెప్పినా అని చెప్పి సార్ చెప్తాను. వర్షాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని, డిలిమినేషన్తో మహిళా బిల్లును ముట్టడిద్దని కర్నూలు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత అన్నారు. 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మద్దతు ఉందని, మహిళల హక్కులను భంగం కలిగించే ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. 2010లో యూపీఏ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే వర్షాకాలం సమావేశాల్లో ప్రజా వ్యతిరేక బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యతతో ముందుకెళ్లాలి. జూలైలో జరిగే వర్షాకాల సమావేశాలలో ప్రజలకు నష్టం వాటిల్లే బిల్లులను అడ్డుకోవాలని కార్యక్రమం చేపడుతున్నాము. మహిళా రిజర్వేషన్ను డిలిమిటేషన్కు 2011 లెక్కలను ముడిపెట్టడాన్ని తప్పు పట్టిన ప్రతిపక్షాలను రాష్ట్ర సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు యూపీఏ ప్రభుత్వం హయాంలో పాస్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాము. 2023కు సంబంధించిన మహిళా రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకువస్తే మద్దతు ఇస్తాము. మహిళా బిల్లుకు డిలిమిటేషన్తో ముడిపెట్టవద్దని చెప్తున్నాము. కేంద్రంలో అధికారంలో ఉన్న లోక్సభలో మహిళా బిల్లుపై ఎన్డీఏ ఫెయిల్ అయింది. ప్రతిపక్షాలు ఐక్యతతో పాస్ అయ్యాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకం కాదని, మహిళల హక్కులను హరించే ప్రయత్నాలు ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.